వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ హెచ్చరిక, విధ్వంస సంస్కృతికి ఫుల్ స్టాప్ పెట్టకపోతే రియాక్షన్ తప్పదు. దాడులు ఆపమని కోరడం లేదు, హెచ్చరిస్తున్నాం. ఎల్లకాలం రోజులు మీవి కావు, పాపాలు పండుతున్నాయి. వైపు విధ్వంసం దాడులు చేస్తూ తిరిగి తప్పుడు కేసులా, ఎవరి స్థాయిలో వాళ్ళు రెడ్ బుక్కులు చూపిస్తూ విధ్వంసాల, ఓటు వేయలేదన్న కారణంతో భౌతిక దాడులు చేస్తారా, ఆస్తుల ధ్వంసం దాడులపై పోలీసులది ప్రేక్షక పాత్ర, మా పాలనలో కులం మతం ప్రాంతం రాజకీయాలు చూడలేదు, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు డోర్ డెలివరీ చేసిన చరిత్ర వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి. బాబు కక్షపూరిత రాజకీయాలు మానుకోవాలి, లేదంటే ఈ తప్పుడు సంప్రదాయం ఒక బీజంలో నాటుకుంటుంది. రేపు అది చెట్టుగా మారి టీడీపీ శ్రేణులు కూడా ఈ పరిస్థితులను చవి చూడాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు, పరిపాలనపై దృష్టి పెట్టండి. తల్లికి వందనం, రైతు భరోసా, ఆడబిడ్డలకు 1500 ఇవ్వడంపై దృష్టి పెట్టండి. కారంపూడి ఘటనలో సీఐకి పిన్నెల్లి తటస్థే పడలేదు, ఎలా హత్యాయత్నం కేసు పెడతారు. పాల్వాయి గేట్ ఘటనలో కూడా తప్పుడు కేసు పెట్టారు. ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, రోజులు మీవే ఉండవని గుర్తుపెట్టుకో చంద్రబాబు. మీ పాపాలు వేగంగా పండుతున్నాయి, ప్రజలు క్షమించని పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. చేతనైతే ప్రజలకు మంచి చేయండి, ప్రజల మనసులు గెలుచుకుని చిరస్థాయిగా నిలబడేలా పాలన చేయండి. కానీ ఈ తప్పుడు రాజకీయాలు మానండి. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఇక ఒక తప్పుడు సంప్రదాయానికి నువ్వు నాంది పలికినట్టే. నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది, నువ్వు ఏదైతే విత్తుతావో అదే పండుతుంది. రేపు పొద్దున మళ్ళీ మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితి తప్పదు. అటువంటి తప్పుడు సంప్రదాయాలు ఇప్పటికైనా ఆపండి. అలాంటి ఎవరు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చేయాలి. కానీ దగ్గరుండి ఇలా ప్రోత్సహించడం దుర్మార్గం, దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని హెచ్చరిస్తున్నాం. ఇదే తీరు కొనసాగితే మాత్రం ఊరుకునేది లేదు, రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది అంటూ జగన్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఆదుకోండి అంటూ